So current video is about January intake students. So next January 2025 వచ్చే స్టూడెంట్స్కి యూకే రావచ్చా రావద్దా, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ నన్ను అడిగే క్వశ్చన్స్ లైక్ ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ అండ్ మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ అన్ని ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. వన్ థింగ్ ఇస్ యూకే చాలా చిన్న కంట్రీ, ఒక చిన్న ఐలాండ్. మనము ఇక్కడ ఫీజు కట్టొస్తున్నాము అండ్ వీఆర్ కమింగ్ ఇన్ లీగల్ రూట్స్. సో మనకంత హార్మ్ఫుల్నెస్ ఏం లేదు. అట్లా ఎలా అయినా మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది అక్కడ జాబ్స్కి. బట్ యూకేలో మన ప్రిఫరెన్స్ ఈజ్ వెరీ లీస్ట్. వర్క్ లోడ్ చాలా మంచిగా ఉంటుంది. వర్క్ లోడ్ ఇండియాలో కొంచెం ఎక్కువ వర్క్ లోడ్ ఉండే. ఫినాన్స్ని మేనేజ్ చేయడం, డబ్బుల్ని మనీ మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను యూకేలో ఉంటాను అండ్ యూకేలో స్టూడెంట్ రిలేటెడ్ అండ్ వర్క్ రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నేను ఇదే వీడియో 6 months ago చేశాను ఫర్ సెప్టెంబర్ ఇంటేక్ అండ్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. లైక్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యాయి అండ్ ఐ రియలీ గాట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద వీడియో. ఆ వీడియోని నేను కమెంట్స్లో హైలైట్ చేస్తాను. సో కరెంట్ వీడియో ఇస్ అబౌట్ జనవరి ఇంటేక్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ జనవరి 2025 వచ్చే స్టూడెంట్స్కి యూకే రావచ్చా రావద్దా, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ నన్ను అడిగే క్వశ్చన్స్ లైక్ ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ అండ్ మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్ అన్ని ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. నేనేమైనా మిస్ అయితే మీరు కమెంట్స్లో అడగండి అండ్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో స్టార్టింగ్ విత్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లా డివైడ్ చేస్తానని చెప్పాను కదా. ఐ హ్యావ్ డివైడెడ్ ద వీడియో ఇంటూ 8 parts. అంటే 8 different టాపిక్స్ మీద మాట్లాడదాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ కరెంట్ సిచ్యువేషన్. యూకేలో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అమ్మాయిలకి సేఫ్ ఎన్విరాన్మెంటేనా, లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావచ్చా అని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మనకి చాలా సిచ్యువేషన్స్ అవుతున్నాయి కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా పీపుల్ కొంచెం భయపడుతున్నారు. సో మీకోసం కొంచెం క్లారిటీ ఇస్తాను సిచ్యువేషన్ గురించి. సో రీసెంట్గా యూకేలో ఫార్ ఫ్రైట్ ఈవెంట్స్ అయ్యాయి. లైక్ కొంచెం ఇమిగ్రేషన్ రిలేటెడ్ గొడవలు అయ్యాయి అనమాట. ఎస్, బికాస్ యూకేలో చాలా చేంజెస్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్గా పార్టీ మారింది. ముందు రిషి సునక్ ఉండే, ఇప్పుడు డిఫరెంట్ పార్టీ ఉంది. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ 2 years నుంచి చాలాసార్లు చెప్తున్నారు ఇమిగ్రేషన్ కంట్రోల్ చేస్తాము, పిఎస్డబ్ల్యూ తీస్తాము, పిఎస్డబ్ల్యూలో చేంజెస్ చేస్తాము, స్టూడెంట్ ఇంటేక్ కంట్రోల్ చేస్తాము, ఇలా అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే దే హ్యావ్ వ్యాలిడ్ రీజన్స్. వన్ థింగ్ ఇస్ యూకే చాలా చిన్న కంట్రీ, ఒక చిన్న ఐలాండ్. సో ఇక్కడ ఇంతమందిని అకామిడేట్ చేసే ఫెసిలిటీస్ లేవన్నమాట. సో అందుకే దే ఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఎందుకంటే యూకే జీడిపి ఉంటుంది కదా, లైక్ ద ఫుడ్ వీ గెట్ ఇన్ యూకే ఆర్ ఎనీథింగ్, ఎనీ సర్వీసెస్ ఇన్ యూకే, అవన్నీ 70 to 80% అన్నీ ఇంపోర్ట్ చేసుకునే అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఓన్లీ 10 to 20% వీల్ ఓన్ ఫుడ్ ఆర్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఇంపోర్టెడ్. సో అలా ఇంపోర్ట్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్కి ఏమవుతుందంటే దేర్ పాపులేషన్ షుడ్ బీ ఇన్ కంట్రోల్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పాపులేషన్ అయితే ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఇంపోర్ట్స్ ఉంటే ఆ కంట్రీ అంత గ్రో అవ్వలేదు అనమాట. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఈ మధ్యకాలంలో లైక్ రీసెంట్లీ ఇమిగ్రేషన్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. లైక్ స్టూడెంట్ ఇంటేకే చూస్తే ఇట్ ఈస్ 3 times more అని చెప్తారు. అండ్ ఒక్కొక్క ఇంటేక్కి lakhs of స్టూడెంట్స్ వస్తున్నారు. మోస్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్ అయితే చాలామంది వస్తున్నారు. అండ్ ఇలా ఇమిగ్రేషన్ చాలా పెరుగుతుందని చెప్పి రీసెంట్గా చాలా చేంజెస్ చేశారు. వన్ ఈజ్ అబౌట్ పిఎస్డబ్ల్యూ, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఉంటుంది కదా, మాస్టర్స్ తర్వాత అప్లై చేసేది. దాంట్లో డిపెండెన్స్ని తీసేశారనమాట. అండ్ వర్క్ వీసా లైక్ ఇప్పుడు స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుందంటే 2 years మాస్టర్స్ ఉంటుంది, 2 years పిఎస్డబ్ల్యూ ఉంటుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని. అంటే ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. సో 4 years. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ ఏదైనా ప్రొఫెషనల్ జాబ్ అప్లై చేసి స్కిల్డ్ వర్కర్ వీసా వస్తే 5 years వస్తుంది. దాని ద్వారా దే కెన్ సెటిల్ ఇన్ యూకే అన్నట్టు రూట్ అనమాట. బట్ ఈ స్కిల్డ్ వర్కర్ వీసా ఉంటే ఏంటంటే దాంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మీరు ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అయితేనే మీకు ఆ స్పాన్సర్షిప్ వస్తుంది. ఒకప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ జాబ్స్లో మోర్ దెన్ 250 roles ఉండే. అండ్ రీసెంట్గా ఇమిగ్రేషన్ కంట్రోల్ చేయాలి అనే అప్డేట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు చాలా చేంజెస్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద చేంజ్ ఆ స్కిల్డ్ వర్కర్ వీసా లిస్ట్ని అప్డేట్ చేశారనమాట. నా వీ హ్యావ్ వెరీ లెస్ ఆపర్చునిటీస్. అండ్ దాంట్లో కూడా లిమిటేషన్స్ పెట్టారు.
లైక్ మినిమం శాలరీ ఒకప్పుడు 26,000 ఉండే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రూల్స్కి 30 అండ్ అబవ్ ఉంది. అండ్ మన స్టూడెంట్స్కి అయితే న్యూ ఇయర్ అండ్ వీసా అని కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ టాపిక్స్ గురించి నేను ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను, ఎలాంటి ఇమిగ్రేషన్ చేంజెస్ అయ్యాయి, ఎలా కంట్రోల్ చేస్తున్నారని. సో ఇలా పిఎస్డబ్ల్యూని కంట్రోల్ చేస్తున్నారు, డిపెండెన్సీ తీసేసి, అండ్ స్కిల్డ్ వర్కర్లో కంట్రోల్ చేస్తున్నారు. సో దట్ ఓన్లీ right candidate can come to UK and settle in UK అని. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇక్కడ ఇమిగ్రేషన్లో చాలా డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. సో లీగల్ రూట్స్ చాలా ఉన్నాయి, ఇల్లీగల్ రూట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ఇల్లీగల్గా ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ కంట్రీకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని చెప్పి యూకే సిటిజన్స్ చాలామంది ఫైట్ చేస్తున్నారనమాట. అదే ఫార్ రైట్ కమ్యూనిటీ అని చెప్పి లాస్ట్ రీసెంట్గా యూకేలో గొడవలు అయ్యాయి కదా, అది ఈ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళే ఫైట్స్ చేశారనమాట. సో ప్రొటెస్ట్ చేశారనమాట, లైక్ క్రైమ్ రేట్ పెరుగుతుంది అని. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటో అవన్నీ ఇప్పుడు నేను షేర్ చేయను, బట్ అలా ఇన్సిడెంట్లు అయితే అయ్యాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, మన గురించి కాదు. మనము ఇక్కడ ఫీజు కట్టి వస్తున్నాము అండ్ వీఆర్ కమింగ్ ఇన్ లీగల్ రూట్స్. సో మనకంత హార్మ్ఫుల్నెస్ ఏం లేదు, అండ్ జస్ట్ మనం సేఫ్గా ఉండాలి, ఇంట్లో ఉండాలి, గొడవలలో పోయి ఇరికి మనకు ప్రాబ్లం అవ్వద్దనే చెప్పామన్నమాట. బట్ మనకేం ప్రాబ్లం లేదు, వీఆర్ సేఫ్. ఇప్పటి వరకు అయితే ఒక్క ఇండియన్ స్టూడెంట్కి కూడా ప్రాబ్లం అయింది అని న్యూస్ అయితే రాలేదు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇక్కడ గన్ కల్చర్ లేదు యూకేలో. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇక్కడ కొంచెం సేఫ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ ఎక్కువ స్టాబింగ్ ఇష్యూస్ అవుతాయి, బట్ నేను ఎప్పుడు ఇండియన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వినలేదు. అయినా కూడా 0.5% అనుకుంటా, బట్ నాట్ మోర్ దెన్ దాట్. సో ఫ్రీక్వెంట్గా అయితే అంత క్రైమ్ ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిటిక్స్ అండ్ సేఫ్టీ ఇన్ యూకే. Coming to the next topic, which is about work experience and work opportunities. సో ఫ్రెషర్స్ గురించి టాపిక్ చాలా చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో నేను ఎంత చెప్పినా మనుషులకి అది అర్థం అవ్వట్లేదు. సో ఈ వీడియోలో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అయినా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ జాబ్ మార్కెట్ అంత స్టెబుల్గా అవ్వలేదు ఇంకా, అండ్ మేబీ అవ్వచ్చు ఇంకో 2 years తర్వాత. బికాస్ మీరు Jan 2025కి వచ్చినప్పుడు మీరు 27 గ్రాడ్యుయేట్ అవుతారు కదా, అప్పట్లోపల సెటిల్ అవ్వచ్చు, వీ డోంట్ నో. బట్ కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ స్టెబుల్. అండ్ యూకే వచ్చేవాళ్ళు ఆర్ ఎనీ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు, యాజ్ పర్ మై ఒపీనియన్, దే నీడ్ టు గెయిన్ మినిమమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నేను ఒక పర్సన్ లాగా చెప్తున్నాను, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉండే నేను అబ్రాడ్ వచ్చే ముందు. సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్. నేను ఐ గివ్ యూ ఎ ప్రామిస్, లైక్ నిజంగా హెల్ప్ అయింది. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్ వేర్ ఐ వుడ్ హ్యావ్ బీన్. సో ఉంది కాబట్టే ఐ గాట్ ఎ జాబ్ అని అనిపిస్తుంది, ప్రొఫెషనల్ జాబ్ ఐ మీన్. సో ఇక్కడికి వచ్చాక పార్ట్ టైంకి వాటికి మీకు ఏం ప్రాబ్లం అవ్వదు, 1-2 years ఈజీగా గడిచిపోతుంది. బట్ వెన్ మీరు సీరియస్గా ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవాలి అని ట్రై చేసినప్పుడు ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కూడా మినిమం నాలెడ్జ్ ఉంటుంది, మీ స్కిల్ సెట్ కొంచెం బ్రష్ అప్ అయి ఉంటాయి, అండ్ జాబ్ రిలేటెడ్ స్కిల్ సెట్స్ మీకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం ఈజీగా అవుతుంది జర్నీ. సో అందుకే ఐదర్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని రండి అంటాను. లేకపోతే అట్లీస్ట్ మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకో, ఆ డేటా అనలిస్ట్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్, అవి ప్రిపేర్ అయ్యి బ్రష్ అప్ అయ్యి పర్ఫెక్ట్ అయ్యి రావడం. సో దట్ రాగానే ఇంటర్న్షిప్స్ అప్లై చేసి ఇంటర్న్షిప్ మీద ఒక 1 year పని చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం, ఇలా అన్న ట్రై చేయాలన్నమాట. అండ్ ఇంటర్న్షిప్ కూడా అంత ఈజీగా రావు, చాలా కష్టం ఇంటర్న్షిప్స్ రావడం కూడా. మీకు ఇంటర్న్షిప్స్ వచ్చే దగ్గర యూ హ్యావ్ టు కంపీట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో నాట్ జస్ట్ ఇంటర్న్షిప్స్, పార్ట్ టైం జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్. మీకు ఒక జాబ్ మార్కెట్ గురించి చెప్తాను, ఎందుకంటే నాకు రీసెంట్గా యూకేకి ఒక మాస్టర్ స్టూడెంట్ వస్తున్నాడు, లైక్ ఫ్రెషర్స్ లాగా వస్తున్నాడు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను ఆయనకి చెప్పాను, లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఓ 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని యూకే ప్లాన్ చేయరా అంటే, హీ వాజ్ లైక్, ఇండియాలో కూడా జాబ్స్ లేవక్క, ఇండియాలో జాబ్ మార్కెట్ బాగాలేదక్క అన్నాడు. సో యూకేలో కూడా సేమ్ సిచ్యువేషనే.
సో ఇక్కడ కూడా అన్ని జాబ్ ఆపర్చునిటీస్ లేవు. అండ్ అట్లీస్ట్ ఇండియాలో మనకి 90% ప్రిఫరెన్స్ ఉంటుంది దట్ మనం ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి, అండ్ రీజనల్ ప్రిఫరెన్స్ అట్లా ఎలా అయినా మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది అక్కడ జాబ్స్కి. బట్ యూకేలో మన ప్రిఫరెన్స్ ఇస్ వెరీ లీస్ట్. ఒకప్పుడన్నా మనకు హై ప్రిఫరెన్స్ ఉండే, కానీ ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్ చేంజెస్ వల్ల దే వాంట్ టు గివ్ 95% ఆఫ్ జాబ్స్ టు సిటిజన్స్, లైక్ యూకే సిటిజన్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడం, అండ్ సో దట్ వీళ్ళని స్కిల్ లేబర్ లాగా టర్న్ చేస్తే వీళ్ళు ఇమిగ్రేషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ప్లాన్ అనమాట. సో 95% ఆపర్చునిటీస్ వాళ్ళకే పోతే మనకి 5% ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ 5%లో యూ హ్యావ్ టు కంపీట్ విత్ 3 years experience, 5 years experience, or anyone who is planning to change the role, and anyone like from different country. Immigration లో 5% అంటే నాట్ జస్ట్ ఇండియన్స్ ఉంటారు కదా, ఆఫ్రికన్స్ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, ఆస్ట్రేలియన్స్ ఉంటారు. సో ఇలా చాలా మందితో మనం కంపీట్ అవ్వాలి. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, స్కిల్ సెట్ లేకపోయినా మనం ఈ కాంపిటీషన్లో గెలవడం చాలా కష్టం. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళకే. లైక్ మాస్టర్స్ అయిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవాలి, నేను ఒక మంచి జాబ్లో పని చేయాలి అన్న డ్రీమ్తో ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది ఆలోచించట్లేదు. మాస్టర్స్ ప్లాన్ చేసేటప్పుడు అయితే అస్సలు ఆలోచించట్లేదు. మోస్ట్లీ ఒక ఇల్లు కొనాలన్నా, ఏదైనా ల్యాండ్ కొనాలన్నా ఒకటి ఆలోచిస్తాం కదా, లైక్ 5 years తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ 10 years తర్వాత ఈ ఇంటి వాల్యూ ఎలా ఉంటుంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం కదా. అలా మాస్టర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు అంత రీసెర్చ్ అంత టైం పెట్టట్లేదు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు థింక్ లైక్ నాకు రిటర్న్స్ ఏం వస్తాయి, నాకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి సెటిల్ అవ్వడానికి అని రీసెర్చ్ చేయాలి. నేను యూకేలో 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే బెటరా, యుఎస్లో బెటరా, కెనడాలో బెటరా, ఆస్ట్రేలియాలో బెటరా అని ఇలా అన్ని ఆప్షన్స్ని కన్సిడర్ చేయండి. అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ని చెక్ చేసుకొని డిసైడ్ అవ్వండి. సో మేక్ ఎ వైస్ డెసిషన్. ఎందుకంటే 20 lakhs పెడితే మీకు 20 lakhs రిటర్న్ వస్తే అది వైస్ ఇన్వెస్ట్మెంట్ కాదు. 20 lakhs పెడితే అట్లీస్ట్ దాని 10 times రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ మీకు హ్యాపీనెస్ అండ్ మీరు పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తే దానికి సంతోషమే వేరే ఉంటుంది కదా. సో అట్లా ప్లాన్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ మూమెంట్ కానీ ఎనీథింగ్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ మనీ కదా. సో మేబీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ మనీ పర్సన్ ఆర్ యూ డోంట్ వాంట్ టు ఎర్న్ మనీ, మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఈ సజెషన్. బట్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే క్యాల్కులేట్ చేసుకోండి, మీ కోర్స్కి వర్తా కాదా అని చెప్పి. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ అబౌట్ లైఫ్ స్టైల్. సో ఇది నేను ఇప్పటివరకు ఏ వీడియోలో చెప్పలేదు, బట్ దెర్ ఆర్ మోర్ డిఫరెన్సెస్. లైక్ ఇండియాలో ఉంటే లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. అంటే ఫస్ట్ థింగ్ వెదర్, ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇండియాలో కొంచెం వేడిగా ఎండగా ఉంటుంది కదా, ఇక్కడ ఎండ లైక్ సన్ కనిపించడమే డిఫరెంట్ అనమాట. లైక్ మోస్ట్లీ ఒక 2-3 months కనిపిస్తాడు అంతే, అది కూడా చాలా డిఫరెంట్. ఎండ వాన ఇలా ఎక్కువ ఉంటాయి. అండ్ యూకేలో అయితే ఫ్రీక్వెంట్గా రెయిన్స్. సో రెయిన్ అంటే మన ఇండియాలో పడినట్టు పెద్ద వర్షం కాదు, ఏదో చిన్న ఫాగీ వాటర్ డ్రాప్లెట్స్ పడతాయి కదా, అట్లా డిఫరెంట్ రెయిన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ వెదర్. అండ్ కొంతమందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళైతే యూకే వచ్చే ముందు కొంచెం ఆలోచించుకోండి. నాట్ జస్ట్ ఇన్ యూకే, ఎనీ అబ్రాడ్ కంట్రీ మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి అబ్రాడ్ ట్రావెల్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్నంత బెస్ట్ సర్వీస్ ఎక్కడ ఉండదు. అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్కైనా నన్ను అడిగితే ఇండియా ఇస్ బెస్ట్. సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఇండియాలో ఉండడమే బెటర్. అండ్ యూకేలో హెల్త్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాము. లైఫ్ స్టైల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి. సో డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్, వీసా అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు మనం IHSP అని కడతామన్నమాట. దానివల్ల మనకి యూకేలో హెల్త్ కేర్ ఫ్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీసా 2 yearsకి అప్లై చేసామనుకోండి, 2 yearsకి హెల్త్ కేర్ కాస్ట్ కడతాము. సో 2 yearsకి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా NHS అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి మన హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హెల్త్ కేర్ కొంచెం డిఫరెంట్. ఏంటంటే వీళ్ళు ఫీవర్ వస్తే ఆర్ కాఫ్ వస్తే ఆర్ ఎనీ
చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ చేయరు. అంటే మనం కాల్ చేసి చెప్తాము లైక్ ఫీవర్ వచ్చిందని, వాళ్ళు మీ సిమ్టమ్స్ అన్నీ రాసుకొని పారాసిటమాల్ వేసుకోండి డోలో వేసుకోండి అని చెప్తారు. బట్ వాళ్ళు ఇలా మనకి ఇండియాలో ఇచ్చినట్టు యాంటీబయాటిక్స్ కానీ ఏవి ఇమీడియట్గా ఇయ్యరనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది. ఏదైనా సర్జరీ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎనీ ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళన్నిటికీ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ టైం ఇచ్చి మీకు అప్పటి వరకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ యాజ్ వెల్. బట్ వేరాజ్ ఇండియాలో అయితే మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిపోతుంది కదా. సో దట్ దిస్ ఆర్ ఫ్యూ థింగ్స్. నేను ఏదో ర్యాండమ్గా నాకు గుర్తొచ్చినాయి చెప్తున్నాను. బట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ కేర్లో అయితే. సో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించండి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ అబౌట్ వర్క్ కల్చర్. సో యూకేలో వర్క్ కల్చర్ ఇస్ వెరీ డిఫరెంట్. నేనేం నోటీస్ చేస్తానని చెప్తాను బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. సో నాకు ఇండియాలో 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, యూకేలో 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇండియా 4 years వర్క్ చేసినప్పుడు నాకు వర్క్ అంటే పండగ అనమాట. లైక్ రోజు హాయిగా క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వస్తుండే యూనో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. నాకు చాలా ఇష్టం నా జాబ్ ఇండియాలో. బట్ వెన్ ఇట్ కమ్స్ హియర్ నాకు ఇక్కడ కూడా ఇష్టమే, బట్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. వన్ థింగ్, క్యాబ్ సర్వీస్లు అలాంటివి ఏమి ఉండవు, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి రావాలి. సెకండ్ థింగ్, ఇక్కడ ఎన్విరాన్మెంట్లో మనకు అంత లైవ్లీ వైబ్ ఉండదు. మేబీ బికాస్ మన ఫ్రెండ్స్ అందరు ఇండియన్స్ కాదనేమో. అండ్ అదర్ థింగ్ ఇస్ అబౌట్ ద ఏజ్ గ్యాప్. నా కాలేజ్లో నేను వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్లో అయితే నాకు నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళందరికీ మినిమం 5+ years ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉండే అనమాట. అండ్ మా మేనేజర్కి నాకైతే ఆల్మోస్ట్ 20 to 30 years ఆఫ్ ఏజ్ గ్యాప్. వేరాస్ నా ప్రీవియస్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అప్పుడైతే నేను పనిచేసిన టీం అంతా సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉండే. సో వీ హ్యాడ్ ఫన్. సో మేబీ దాట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇక్కడ టీమ్ మీటింగ్స్ ఆర్ టీమ్ అవుటింగ్స్ కూడా దే ఆర్ జస్ట్ బోరింగ్ అనిపిస్తుంది నాకు. ఇండియాలో ఉన్నంత వైబ్స్ అయితే రావు. సో అట్లా వర్క్ కల్చర్ కొంచెం డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ లోడ్ చాలా మంచిగా ఉంటుంది. వర్క్ లోడ్ ఇండియాలో కొంచెం ఎక్కువ వర్క్ లోడ్ ఉండే, ఇక్కడ వర్క్ లోడ్ ఈజ్ వెరీ మేనేజబుల్. అండ్ ఇక్కడ వర్క్ రూల్స్ కూడా చాలా బాగుంటాయి. 8 to 5 అంటే 8 to 5 ఉంటుంది. 5 తర్వాత ఒక్క నిమిషం కూడా పని చేయమన్నమాట. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ లైక్డ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ ఇన్ యూకే. అండ్ కమింగ్ టు పొల్యూషన్, ఇదైతే మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. ఇండియాలో ఉన్న ఎన్విరాన్మెంట్ కన్నా యూకేలో ఉన్న ఎన్విరాన్మెంట్ లైక్ పొల్యూషన్ గురించి వస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో కిడ్స్కి ఆర్ ఫ్యూచర్లో మీ పేరెంట్స్కి అయినా చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ విల్ కమ్ అండర్ లైఫ్ స్టైల్. సో దీని గురించి కూడా ఆలోచించండి. సో కమింగ్ టు ద 5th టాపిక్ విచ్ ఇస్ అబౌట్ మెంటల్ హెల్త్. సో ఇది చాలా వీడియోస్లో నేను ఎక్కడ వినలేదు, బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మెన్షన్ యూ. లైక్ ఇండియాలో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్, మీరు అబ్రాడ్ వచ్చినప్పుడు మీరు సోల్లీ వస్తారు కదా, మీ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో సంతోషంగా వస్తారు, కానీ ఎంతైనా మీకు రియాలిటీ తెలియదు కదా. సో రాగానే కొంచెం డిప్రెస్ అవుతారు. అండ్ దట్ రీజన్, ద మల్టిపుల్ రీజన్స్, అందరు అవుతారని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ దట్ ఫేజ్. లైక్ ఏంటంటే ఫస్ట్ మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా హై పెట్టుకొని వస్తాము, అవి కొంచెం రియాలిటీకి వచ్చేసరికి కొంచెం హర్ట్ అవుతాము. సెకండ్ థింగ్, ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి వస్తాము. లైక్ లిటరలీ 25 years ఒక ఎన్విరాన్మెంట్లో ఉండి మనం ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటాం కదా, అంతా వదిలేసి ఒంటరిగా ఇంకో కంట్రీకి రావడం. అండ్ ఇక్కడికి రాగానే మనకు అంత ఫ్రెండ్స్ అవ్వరు. అండ్ ఇక్కడ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అవుతాం అనమాట. సో అలాంటి వాటికి ఫేస్ అయినప్పుడల్లా మెంటలీ చాలా లో ఫీల్ వస్తుంది. థర్డ్ థింగ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లోన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన బిల్స్ మనమే కట్టుకోవడం అండ్ హౌస్ హోల్డ్ వర్క్ ఏదైనా మనమే చేసుకోవడం. ఇవన్నీ చెప్తే ఇవన్నీ మీకు అర్థం కావు ఇండియాలో ఉన్నప్పుడు. లైక్ ఇవే కదా, ఈజీయే కదా అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ యూ విల్ బీ మెంటలీ టైర్డ్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. అండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఇండియాలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ ఉన్నారు అనుకోండి, పిచ్చి లేసిపోతుంది. ఎందుకంటే మనం ఇమీడియట్గా వాళ్ళకి అవైలబుల్ ఉండలేము. అండ్ టైం డిఫరెన్సెస్ ఉంటాయి.
అండ్ మనం వర్క్కి వెళ్తే కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయలేము, అట్లాంటి ఉంటాయి కదా సిచ్యువేషన్స్. సో మెంటల్ హెల్త్ అయితే పెద్ద టాస్ అనమాట. అండ్ యూఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్, చాలామంది జుట్టు ఊడిపోతుంది అంటారు కదా, వాటర్ వల్ల కూడా ఊడిపోతుంది అండ్ ఆల్సో ఇలాంటి టెన్షన్స్ వల్ల కూడా ఊడిపోతుంది. అండ్ ఈఎంఐస్ గురించి చాలామంది చెప్పరు. ఇండియాలో ఉన్నప్పుడు మనకి 20 లక్షలు అప్పు ఉండదు, కానీ అబ్రాడ్ వస్తే 20 lakhs మినిమం అప్పు ఉంటుంది. సో ఈఎంఐ కట్టాలన్న టెన్షన్ విల్ కిల్ యూ. సో అలా మెంటల్ హెల్త్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. సో మీరు అబ్రాడ్ ప్లాన్ చేస్తుంటే దీని గురించి కూడా ఆలోచించండి. సో దీస్ ఆర్ 5 కీ థింగ్స్ లైక్ అందరూ ఆలోచించాల్సినవి. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మీరు యూకేకి రావచ్చా వద్దా అని డిసైడ్ అవ్వండి. అండ్ ఒకవేళ వద్దామని డిసైడ్ అయితే మీకు క్విక్ టిప్స్ ఏమేమి చేయాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఫస్ట్ థింగ్, జాబ్ ఉంటే మనకి మెంటల్ హెల్త్కి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, మనకి డబ్బులు వస్తాయి, కొంచెం ఫినాన్షియల్ ప్రెషర్ తగ్గుతుంది. థర్డ్ థింగ్, యువర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ బీ హ్యాపీ. అండ్ ఫోర్త్ థింగ్, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో జాబ్ రావాలంటే ఏం చేయాలి, మీ స్కిల్ సెట్ ఉండాలి. సో మీకు కావాల్సిన స్కిల్ సెట్, మీరు ఒక డ్రీమ్ జాబ్ ఏం చేయండి, నాకు ఈ రోల్ కావాలి, ఇది కావాలని ఫిక్స్ అయ్యి దాని రిలేటెడ్ ఏం స్కిల్ సెట్ కావాలి ఏంటి అని ముందే ప్లాన్ చేసుకొని అవన్నీ ఇండియాలోనే నేర్చుకొని ఒక సర్టిఫైడ్ పర్సన్ లాగా రండి. దాట్ విల్ యాడ్ మోర్ వాల్యూ. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోగలిగితే మినిమం 1 year ఉన్న పని చేయండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు పెట్టకండి, అది అస్సలు వాల్యూ ఉండదు. మీరు ఎంత పెట్టినా కూడా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడాలి కదా, సో మాట్లాడలేకపోతే ఇట్ ఈస్ నాట్ వర్తీ. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఎలా అయినా మేనేజ్ చేసుకోండి. బట్ నా సజెషన్ అయితే డోంట్ కీప్ ఫేక్ ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ సెట్ అండ్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ రూల్ దెన్ ఇట్స్ అప్ టు యూ. దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద థర్డ్ థింగ్ అబౌట్ మీ మెంటల్ హెల్త్ గురించి ముందే ఫిక్స్ అయ్యి రండి. లైక్ నాకు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, కొంచెమన్నా రియాలిటీ అవేర్నెస్ కోసము యూట్యూబ్ వీడియోస్ కానీ కొన్ని వీలాగ్స్, లైక్ నేను వర్క్ వీలాగ్స్ అలా చేస్తుంటాను, సో అలాంటివి చూడండి. అండ్ ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూకేలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాంటి స్టోరీస్ అన్నీ వినండి. సో దట్ యూ విల్ బీ క్లోజర్ టు రియాలిటీ. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఫినాన్స్ని మేనేజ్ చేయడం, డబ్బుల్ని మనీ మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక ప్లాన్ వేసుకొని రండి, మీ డెప్టరీ పేమెంట్ ప్లాన్ ఏంటి అని. అండ్ వచ్చిన ఎర్నింగ్స్ని సేవింగ్స్ చేయడం నేర్చుకోండి. సో మినిమం 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ సేవ్ చేస్తే మీకు సరిపోతుంది. మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అని పెట్టుకోండి, ఇట్ విల్ రియలీ యాడ్ మోర్ వాల్యూ. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలీదు, లైక్ హౌస్ రిలేటెడ్ సిచ్యువేషన్ రావచ్చు, లైక్ ఇల్లు చేంజ్ చేయమని రావచ్చు, ఆర్ ఎనీథింగ్ లైక్ సడన్గా జాబ్ పోయినా, ఇలాంటి సిచ్యువేషన్లలో ఎనీ అన్సర్టన్ సిచ్యువేషన్స్లో మనకు కొన్ని డబ్బులు ఉంటాయి. అండ్ ద అదర్ థింగ్ ఇస్, యూకేకి వచ్చే ముందు యూకే మాస్టర్స్ కోర్స్ అంటారు కదా, చాలా బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఎలా కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూకే వచ్చినప్పుడు ఈ 2+2 yearsే కాకుండా యూకేలో ఎలాంటి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి రీసెర్చ్ చేయండి. సో దే ఆర్ మెనీ సెటిల్మెంట్ ఆప్షన్స్ యాజ్ వెల్. నేను నా అప్కమింగ్ వీడియోస్లో అన్నిటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. And until my next video, see you, take care, bye bye.